హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకున్నాను. ప్రజెంట్ అయితే నేను పుడిచేరి రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాను అనమాట. సో ఇవాళ జర్నీ వచ్చేపాటికి మంది పుడిచేరి రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ జర్నీ వరకు అయితే స్టేషన్ వరకు అయితే జర్నీ చేయబోతున్నాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఇదంతా మనకి రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఆటోలు చాలా ఉన్నాయి. ఇక్కడైతే మనకి రెస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పేసి అండ్ నో పార్కింగ్ ఏరియా అని చెప్పేసి ఈ స్టాండ్స్ అయితే పెట్టారనమాట. ఇంకా మనం అయితే ఓవరాల్ రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ అనేది చూసుకోవచ్చు. అక్కడ బోర్డు చూడొచ్చు, పుడిచేరి అని చెప్పేసి రాసుందనమాట. బాగుంది స్టేషన్ అయితే. సో వీళ్ళ సిట్టింగ్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఐరన్ తోటి మనకైతే బెంచీలు ఉంటాయి అలాగా. సో మనకి ఫ్రీ వైఫై కూడా ఉంది. సో మనమైతే ట్రైన్ ఎక్కామన్నమాట. ట్రైన్లో అయితే ఎవ్వరు లేరు. సో ఫస్ట్ అయితే మనమే ఎక్కాము. ఈ ట్రైన్ ఏంట్రా అంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేప్పటికి 17643. ఇది కూడా సర్కార్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ అయితే మనకి పాండిచ్చేరి జంక్షన్ నుంచి కాకినాడ పోర్ట్ వరకు వెళ్తుంది అనమాట. కాకపోతే మనం కాకినాడ పోర్ట్ వరకు వెళ్దాం, విజయవాడ జంక్షన్ వరకు వెళ్దాం అనమాట. సో జర్నీ అనేది చాలా బాగుంటుంది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ట్రైన్ అయితే ఇప్పుడే పాండిచ్చేరి నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. పచ్చని పొలాల మధ్యలో ట్రైన్ వెళ్తుంటే భలే ఉంది. మన ట్రైన్ అయితే కరువు తీసుకుంటుంది. భలే ఉంది. మన ట్రైన్ అయితే ఇప్పుడే విల్లుపురం జంక్షన్లోకి ఎంటర్ అయిపోయింది అనమాట. ఇంకా ఇది ఓవరాల్ విల్లుపురం రైల్వే స్టేషన్ యొక్క వ్యూ అని చెప్పుకోవచ్చు. సో స్టేషన్ అయితే బాగానే ఉంది, కొంచెం పెద్ద స్టేషన్ లాగే ఉంది. ఫైన్ వేశారు భయ్యా, ఉత్తి పుణ్యానికి ఫైన్ వేశారు. ఏం లేదు, టికెట్ నేను రిజర్వేషన్ చూపించుకుంది, టీసీ వచ్చాడు చూపించాను, నేమ్ అడిగాడు చెప్పాను. యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ ఏంటంటే నాగేశ్వరరావు అనమాట. కాకపోతే బుక్ చేసిన దాంట్లో నాగేష్ అని మాత్రం పెట్టాను అనమాట. సో నా ఆధార్ కార్డ్ చూపించాను, అన్నీ చూపించాను. కాకపోతే జస్ట్ చిన్న నేమ్ అనేది దానికోసం 730 అయితే ఫైన్ వేశారనమాట, పాండిచ్చేరి నుంచి విజయవాడ వరకు. సో మీరు రైట్ అనుకున్నారో రాంగ్ అనుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలియదు అంతగా రైల్వే రూల్స్ అనేవి. సో ఉత్త పుణ్యానికి పేరు లేదని చెప్పి వేసాడు అనమాట, ఫుల్ నేమ్ లేదని చెప్పేసి. కానీ నా దగ్గర అన్నీ చూపించాను, టికెట్తో సహా చూపించాను, అయినా సరే ఫైన్ వేసాడు అనమాట. సో నాకైతే చాలా బాధ వేస్తుంది. అండ్ మీరు కూడా ఎవరన్నా రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీగా మీ ఆధార్ కార్డు జిరాక్స్ అయినా ఒరిజినల్ అయినా తీసుకెళ్ళండి. అండ్ నేమ్ అనేది మాత్రం ఫుల్ నేమ్ పెట్టండి, ఆధార్ కార్డు లేదుంటే అలా. మన ట్రైన్ అయితే ఇప్పుడే చెంగల్పల్లి స్టేషన్కి వచ్చింది అనమాట. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చేప్పటికి 10 minutes. అయినా నాకు ఒకటి తెలియక అడుగుతాను, మనిషి కన్నా ప్రూఫ్ ఐడిలో ప్రూఫా? ఒప్పి నేను 500 2 బ్లాగ్స్ వచ్చాయి. ఏదో అట్లా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళని మనం ఏం అనలేము. సో మంది తప్పనమాట, ఫుల్ నేమ్ పెట్టకుండా ఆఫ్ నేమ్ పెట్టాము. అయినా సరే నేను 4-5 ట్రైన్లు ట్రావెల్ చేశా, మన నేను ఎక్కడ దొరకలా. వీళ్ళు స్ట్రిక్ట్ అనుకోండి, ఏమన్నా లేస్ పైకి తిన్నానా, వచ్చేస్తుందిరా, ఇది వస్తుందిరా, రే రారా, ఉన్నారా, ఎవరు లేరు, అమ్మా వస్తుందిరా నాయన, కూర్చున్నాం, డోర్ వేయాలి, మళ్ళీ ఎవరు వచ్చేస్తారు. అమ్మా ఎంత ప్రశాంతంగా ఉందిరా. అమ్మా లేస్ పైకి అనవసరంగా తిన్నారా, అనవసరంగా తిన్నా. అబ్బా ప్రశాంతంగా ఉంది. సో మన ట్రైన్ అయితే ఇప్పుడే చెంగల్పట్టు స్టేషన్ నుంచి వెళ్తుంది, బయలుదేరుతుంది. ఇదేదో స్టేషన్ అయితే మన ట్రైన్ అనేది స్కిప్ చేస్తుంది. అసలు బోర్డు చూద్దామన్నా సరే అసలు చూడలేకపోతున్నా, అంత స్పీడ్లో అయితే వెళ్తుంది అనమాట ట్రైన్ అయితే. మన ట్రైన్ అయితే మరామలై స్టేషన్ని అయితే స్కిప్ చేస్తుంది.
ఈ స్టేషన్ కూడా మన ట్రైన్ అయితే స్కిప్ చేస్తుంది. ఈ స్టేషన్ నేమ్ వచ్చేబడి కడంగులథూర్. ఈ బిల్డింగ్ చూడండి సర్కిల్ షేప్లో ఉంది కదా, అదిగోండి జూమ్ చేస్తాను చూడండి. బాబ్బా ఏమన్నా ఉందా? అరే భలే ఉందరా బిల్డింగ్, చాలా బాగుంది. మన ట్రైన్ అయితే అరగంట లేట్తో తాంబరం స్టేషన్కి వచ్చిందనమాట. ఇక్కడ జనాలు ఎక్కేవాళ్ళు బాగానే ఉంటారు. అదిగోండి క్రౌడ్ చూడొచ్చు, నుంచొని ఉన్నారు ట్రైన్ కోసం. వీళ్ళందరూ ఏ ట్రైనే అనుకుంటా. జనాలు అయితే ఈ స్టేషన్లో బాగానే ఉన్నారు, కుప్పలు తప్పలుగా చూడండి. సో అక్కడైతే మనకి ఏదో ఫ్యాక్టరీ ఉంది. అదిగోండి పొగలు వస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్లో చూడండి 2 గొట్టల్లాగా ఉన్నాయి, వాటిల్లో నుంచి పొగ వస్తుంది. అదేదో ఫ్యాక్టరీ అనుకుంటా. అండ్ ఇక్కడ ట్రైన్ వ్యూ చూడండి అద్దరిపోయింది. సో వ్యూ పాయింట్ అయితే భలే ఉంది, అది చాలా పెద్ద కంపెనీ లాగే ఉంది. పొగ వస్తుంది ఫ్యాక్టరీ అయితే. అట్టిపట్టు స్టేషన్ని అయితే స్కిప్ చేస్తుంది. చిన్నగా మనకి లైట్ అయితే ఫెయిల్ అవుతుంది అనమాట. స్టేషన్లో అయితే లైట్స్ అనేవి ఆన్ చేశారు. కోనేరి స్టేషన్ అంటది. ఈ స్టేషన్ నేమ్ వచ్చేప్పటికి కావరపెట్టే. లైట్లు కూడా ఆన్ చేశారు ఈ స్టేషన్లో కూడా, ఎందుకంటే లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి. మనకైతే లైట్ ఫెయిల్ అయిపోయింది అనమాట. సో మన స్టేషన్ ఇది గుమ్మినిపడి అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి లైట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇంకా స్టేషన్లో కూడా లైట్స్ అనేవి ఆన్ చేశారు. అన్న ఎమిగ్రో స్టేషన్లో అయితే ఇంకో టీసీ వచ్చారనమాట. సో తనైతే అడిగాడు అనమాట, ఏంటి నీది ఇక్కడ రాంగ్గా చూపిస్తుంది అంటే, అన్న ఇలా జరిగింది, నాది జస్ట్ నేమ్ ఫుల్ నేమ్ లేదు, అందుకు ఫైన్ కట్టించుకున్నాడంటే ఆయన ఒక మాట అన్నాడు. ఏంట్రా అంటే, అలా అనుకుంటే రైల్వే స్టేషన్ అది ఎక్కిన వాళ్ళందరినీ సగం మందిని దింపేయాలి, ఏంటో ఆయన అలా చేశాడని చెప్పేసి అన్నాడు. ఇంక వెళ్ళిపోయాడు. సో చిన్నది, నా దగ్గర టికెట్ ఉంది అన్నీ చూపించాను, అయినా సరే ఫైన్ వేసాడు. ఈ టీసీ ఆయన ఎవరో కొంచెం మంచోళ్ళ అనిపించారు నాకైతే, ఎందుకంటే కరెక్టే కదా అది. ఎవరు ఐడి కార్డు అదేంటి ట్రావెల్ చేయరు చేతితోటి, అండ్ ఫుల్ నేమ్ కూడా ఎవరు దానికోసం ఫైన్ వేయడం అంటే చాలా రాంగే. అలా దిగాడు రా సూపర్మెన్ లాగా. మన స్టేషన్ అయితే తమిళనాడు స్టేట్ నుంచి ఏపీ స్టేట్కి వచ్చింది. జంగన్పూడి తర్వాత ఎవలూరు దాటిన తర్వాత అక్రమ్ బక్కం అని చెప్పేసి మనది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి ఇప్పుడైతే మనది ఏపీకి వచ్చేసింది. ఫైనల్లీ మన ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్కి వచ్చేసింది అనమాట. ఇక్కడ ట్రాక్స్ చూడండి, టైం అయితే ఆల్మోస్ట్ 3 అవుతుంది. అరగంట లేట్తో అయితే మన ట్రైన్ అనేది విజయవాడ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఎందుకు అరగంట లేట్ అంటే, ట్రైన్స్ అనేవి ఆల్మోస్ట్ లేట్గానే అవుతాయి, ఎప్పుడో ఒకసారి కరెక్ట్ టైంలో వెళ్తాయి కాబట్టి. సో లేట్ అనేది తప్పదు, ఇంకా అదనమాట మ్యాటర్. ఇంకా ఓవరాల్గా నైట్ వ్యూ మాత్రం విజయవాడ స్టేషన్ ట్రాక్స్దే ఎంత బ్యూటిఫుల్గా ఉంటే, స్టేషన్లోకి వెళ్ళే కొద్దీ ఇంకెంత బ్యూటిఫుల్గా ఉండిద్దో మనం చూద్దాం. అటు సైడ్ నుంచి మనకి ఏదో ట్రైన్ వస్తున్నట్టుంది, వెళ్తున్నట్టుంది. అదిగోండి ఆరెంజ్ కలర్ లైట్ కనిపిస్తుంది కదా, అది ట్రైన్దే అనమాట. అది వివరాల కోసం BTSకి డౌన్లోడ్ చేసుకోండి.
ట్రైన్ అయితే మనకి అరగంట లేట్తో అయితే విజయవాడ వచ్చిందనమాట. సో నేను ఏపీ స్టేట్లోకి ఎంటర్ అవ్వగానే నాకైతే ఏంటో కళ్ళు తిరిగినట్టు, బాడీ అంతా అదేంటి అన్కంఫర్ట్గా ఉన్నట్టు అయితే అనిపించింది. సో అందుకే నేను వీడియో అయితే ఆపేశాను అనమాట మధ్యలో అయితే. ఇంకేంట్రా అంటే మోషన్స్ కూడా అయినాయి మధ్యలో, అందుకే పూర్తిగా చూపించలేకపోయాను. సో నెక్స్ట్ వీడియోతో ఇంకా బాగా చూపిస్తాను. అప్పటి వరకు ఈ వీడియో కనుక నచ్చితే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.